హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సింపుల్గా చుక్కకూర పప్పు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. సో ముందుగా పప్పుని కడిగి సో దాంట్లో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. సో దీంట్లో మనం ఇప్పుడు చుక్కకూరని యాడ్ చేసుకుందాం. సో దానికోసం ముందుగా చుక్కకూరని బాగా కడిగి సో దీంట్లో వేసుకోవాలన్నమాట. సో చుక్కకూరలో కొంచెం మట్టి అయితే ఉంటుంది కాబట్టి సో దాన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేస్తే బాగుంటుందన్నమాట. సో దీంట్లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా అయిపోయింది కదా. సో దీంట్లో ఎక్స్ట్రాగా మనం చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే సో చుక్కకూర అయితే పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో దీంట్లో అయితే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను అనమాట. అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేశాను. సో ఇవి ఒక బాయిల్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాయిల్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట. సో దీంట్లో నేను పెరుగు మిరపకాయలను వేసానండి. వాటిని కొంచెం ఫ్రై చేసుకుని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం పసుపు, కొంచెం కరివేపాకుని యాడ్ చేశాను. కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను స్కిప్ చేశాను అనమాట. సో దీన్ని పప్పులో వేసుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పప్పు అనేది రెడీ అయిపోయిందనమాట. సో ఇది రోటీలో అయినా రైస్లో అయినా చాలా బాగుంటుంది. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్